సో, ఈరోజు వచ్చేసరికి ఏంటంటే, ఈ కోర్టు జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఏపీ హైకోర్టుది, దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంటు, తుది తీర్పు ఏదైతే ఉందో దాని గురించి ఇవ్వటానికి ఈరోజు లిస్టింగ్ జరగడం జరిగింది. ఐదో నంబర్. నిన్న మాట్లాడుకున్నాం దాని గురించి. అయితే అది చూడని వాళ్ళు చూడండి. అయితే ఇక్కడేంటంటే, ఈరోజు వచ్చేసరికి ఈ జడ్జిమెంట్ ఏం చెప్తారా అని చెప్పేసి అందరిలో ఆతృతగా ఉన్నారు. అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఐదో నంబర్ వచ్చింది కదా అని చెప్పేసి మొన్న మనం గమనించినట్టయితే ఇంతకుముందు కేసులున్నప్పుడు 60లో ఉన్నప్పుడు, 67లో ఉన్నప్పుడు, 59లో ఉన్నప్పుడు మనం గమనించిందేంటి 120లో 105లో, 110లోనే ఇప్పుడు ఉంది గదా! సరే గుర్తులేదు నాకు చాలా రోజులైంది గదా! సో, అప్పుడున్నప్పుడు మనం సీరియల్‌లో వెళ్తుందనుకున్నాం గానీ, రాండమ్ నంబర్ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఐదో నంబరు వచ్చేసరికి ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడమే కాబట్టి అయి చదవడమే కాబట్టి ఐదో నంబరొచ్చే వరకు వెయిట్ చేస్తారు అని మాత్రం ఆలోచన అనేది తప్పు. ఇక మొదటిదైనా అది అవ్వచ్చు. వాళ్ళకి గనక రాకపోతే ఫస్ట్ వాళ్ళు రెండోదైనా అవ్వచ్చు, మూడోదైనా అవ్వచ్చు. ఎప్పుడైనా అవ్వచ్చు గానీ రాండమ్ నంబర్స్ ఉండేదానికైతే ఛాన్స్ ఉందండి. అందుకనే 12 లోపే మీకు ఇది అయిపోయేదనుకుంటా. 12 గాదు, 11 గాదు. ఒకవేళ 10:30కి గనక స్టార్ట్ అయిందనుకోండి. ఈ 11, 12 మధ్యలోనే దీనికి సంబంధించింది అయిపోయేదనుకుంటది. అది కూడా ఫస్టు ఉంటాయి గదా! దీనికన్నా ముందువి. వాటి పరిస్థితిని బట్టనమాట. ఓకేనా? అక్కడ అవైలబిలిటీలో గనక లేకపోతే మాత్రం వాళ్ళు దీనికొచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని లేకపోతే ఈ ముందు జడ్జిమెంట్ ఇచ్చేస్తే వీళ్ళు రిజల్ట్ వదులుకుంటారని జెప్పేసి దాని గురించి గూడా ఇచ్చేదానికి ఛాన్స్ లేకపోలేదు. సో, మామూలుగా చెప్దామని జెప్పేసి వీడియో చేయడం అయితే అడిగింది. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఏ టైం పట్టుద్ది ఏంటని జెప్పేసి. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా.